సార్ నేపాల్ ఇష్యూ తీసుకుంటే అక్కడ యువత రోడ్ల మీదకొచ్చి అక్కడ అరాచకాలు సృష్టించడమే కాదు, ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎగ్నిస్ట్గా వాళ్ళ మీద కాల్పులు జరిపి కొంతమంది యువత కూడా చనిపోయారు. ముఖ్యంగా జంజీకి సంబంధించిన వాళ్ళు కథం తొక్కారు సోషల్ మీడియా బ్యాన్ అయినందుకు. అసలు ఎందుకు సోషల్ మీడియా బ్యాన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ బ్యాన్ వెనకాతల జంజీ ఆతృత అంటే అంతలా దిగడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? ఈ టాపిక్ని ఇప్పుడు ఇది బర్నింగ్ టాపిక్గా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు నేపాల్ వైపు చూస్తూ ఉన్నది. ఏంటి అంటే దేశంలో అవినీతి బాగా ఎక్కువైపోవడం వల్ల అక్కడున్న యువత సోషల్ మీడియాలో దానికి సంబంధించిన పోస్టులు పెట్టడము, ప్రభుత్వాన్ని వ్యతిరేకించడము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేసి ప్రభుత్వాన్ని చేసిన తప్పులను ఎత్తి చూపి ఎప్పటికప్పుడు చూపడం వల్ల ఆ యువత మీద అక్కడున్న ప్రభుత్వము దాడి చేయించడము, రబ్బర్ బుల్లెట్లతోటి వాళ్ళ మీద దాడి చేయించడము, అక్కడున్న సోషల్ మీడియాని మొత్తాన్ని బ్యాన్ చేయడము, ఇలాంటి జరగడం వల్ల అక్కడున్న యువత అక్కడున్న దేశ పాలకుల మీద తిరగబడి వాళ్ళ నివాసాలకు వెళ్ళి నిప్పంటించడం కానీ చూస్తూ ఉన్నాం మనం. అక్కడ మాజీ ప్రధానమంత్రి భార్య చనిపోవడం కానీ, ప్రధానిని అక్కడున్న మంత్రులను ఎగిరెగిరి తన్ని వాళ్ళు ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతూ ఉన్నారు. దానివల్ల జంజీ అంటే ఒక 15 సంవత్సరాల నుంచి 25 నుంచి 30 సంవత్సరాల లోపు అంటే యువత సోషల్ మీడియాని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని జంజీ అని అంటారు. అటువంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని వెంటాడి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లోకి వేసి వాళ్ళని దాడి చేయడం, ఇట్లాంటివి చేయడం వల్ల అక్కడున్న యువత మొత్తం, నేపాల్లో ఉన్న యువత మొత్తం, నేపాల్ జనాలు మొత్తం ప్రభుత్వాల మీద తిరగడం జరిగింది.